ఓ పిల్లగా లైన్లో ఉన్నావు నువ్వు, మార్నింగ్ న్యూస్లో ఉన్నావు. మార్నింగ్ న్యూస్ లో ఉన్నావు అంటే మాట్లాడు. తాత ఇప్పుడు రమేషేనా మాట్లాడేది? గోలెట్ రమేషేనా? అవునవునా. ఇప్పుడు ఏంది మార్బాటల మీదకి మరబడుతున్నవాట, మరి ఎటువంటి సంగతి? మెట్రోలో ఉన్నాం ఇప్పుడు. ఒక 15-20 నిమిషాల తర్వాత చెయ్యి. మెట్రోలో ఉంటే ఏముంది, ఒక ఆల్లో ఇల్లు ఉంటారా? అదే కదా ఇప్పుడు పోతున్నాము, అందుకనే నేను చెప్పేది. అంతే 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 అంతే. అయినా ఈ పిల్లగాని మొన్న పట్టకపోయినట్టుగా పోలీసు వాళ్ళు. అవును 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 అవును. సరే సరే సరే. నీకు నిన్న మధ్యాహ్నం చెప్పిన ముచ్చట కూడా అదే. ఎందుకు నీ దాకా అందలేదా ఈ వార్త అనలేదా? నేను డిస్కషన్ చేద్దామే అంటే సరేనే, తర్వాత మాట్లాడదాం. ఓకే, రైట్ రైట్, మంచిది. అయితే మార్వాడి గో బ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలు ఆడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. మార్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పే ఉందని ప్రశ్నించారు. మార్వాడీలు ఏనాడు అధికారం కోసం పాకులాడలేదు, తెలంగాణను దోచుకోవడం లేదు, వ్యాపారాలు చేసుకుంటూ సంపదను సృష్టిస్తున్నారు. ఎందుకు మీరు మార్వాడీల మీద మరలబడుతున్నారు అనేది బండి కోయిలాగా మరి లెంకలేస్తుంది. హిందూ సమాజాన్ని చీల్చే మహా కుట్ర జరుగుతుంది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు అంతా వీళ్ళు వనగూడి మార్వాడీలను మరి ఏదో ఇక్కడికి వెళ్ళి ఉండొద్దు, తరిగి కొట్టాలన్న ఆలోచనతో బదులుకుంటుర్రు. మార్వాడీలు ఏనాడు అధికారం కోసం పాకులాడలేదు. మరి